నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి గుడివాడ. నిత్యం జరగనున్న మాస్మరణతో కూటమి పాలన జరుగుతుందని స్పష్టం చేసిన అమర్నాథ్. వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న మాజీ ఎమ్మెల్యే గండి. బడ్జెట్ లో విశాఖకు 12 నుంచి 1400 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన బాబ్జీ. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్రం పండుగ గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. జాతరను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కొనతాలకు ధన్యవాదాలు తెలిపిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి. ఏపీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకే 87.96% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. 2397 కోట్ల మేర లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. జియో ట్యాగ్ విధానం ద్వారా పెన్షన్ పంపిణీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఓ కల్లుగీత కార్మికుడి కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం చంద్రబాబు అతడి 2 మనవరాళ్లకు 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ 2 ఆడపిల్లలను వెల్ఫేర్ స్కూల్లో చేర్చాలని, ఆ కల్లుగీత కార్మికుడి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల 4000 చొప్పున 2 ఆడపిల్లలకు మొత్తం 8000 18 సంవత్సరాల నుండి వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాం. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చదివించేసింది. లైఫ్ లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే అమ్మా, ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి ఇవ్వలేము. ఒక ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తారు. రామ్ 2 ఆవులు బట్టి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటారు. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా, ముందు ముద్ర తీసుకోవాలి. అక్కడే చేద్దాం, చెప్పా కదా. రండి, ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పిల్లలు పర్లేదు రమ్మా రామ్మా. ఏపీ బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ జగన్ ను విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగం అంతా జరిగిందని, నిత్యం జగన్ మాస్మరణతోనే కూటమి పాలన జరుగుతుందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కూటమి పాలన కోల్పోయిందని, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారని, చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందని అన్నారు. తల్లికి వందనం, అన్నదాన సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారని, ఆడపిల్లలకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదని అన్నారు. వైఎస్ జగన్ మేని మేనిఫెస్టో
భగవద్గీత భావించారని 90% పైగా హామీలు అమలు చేశారని జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుందని కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేశారని కూటమి ఎన్నికల హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఆ బడ్జెట్ లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతా ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగా ఇవ్వలేరు, మీ చేత కాదు. మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని, వారి నమ్మకాన్ని, వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు, 2 3 ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. బడ్జెట్ లో విశాఖకు 12 నుంచి 1400 కోట్లు కేటాయించారని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ను ప్రవేశపెట్టారని చెప్పారు. 2026వ సంవత్సరం చివరికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, జగన్ గత 5 ఏళ్లలో అభివృద్ధి ప్రక్కన పెట్టి కేవలం బటన్ నొక్కడానికే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని, విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై మాజీ మంత్రి అమర్నాథ్ కు అవగాహన లేదని పేర్కొన్నారు. 40 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం మీరు చూశారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్ట్, మరి ఎట్లా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టడం మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్షనిస్ట్ తప్పితే వేరే వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావిగా ఉన్నా కూడా
అటువంటివి ఏమి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి, అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజల సేవంతి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 150-200 కోట్లు కేటాయించారు. వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్కోన, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఈ రాష్ట్రం సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మూకలు మరి ఫ్యాక్షనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సరిదిద్దుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన 6 పథకాలతో పాటు మిగతావి కూడా మనం చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు 45.5 మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని 41.5కి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము 45.5కే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తుని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దానికి సుమారు 33,000 కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ 1,200 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం. డెఫినెట్గా 2024 ఎండింగ్కి 26 ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది. ఇది కాకుండా మరి ఈవేళ తల్లికి వందనం, మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర పండుగగా అనకాపల్లి నూకాలమ్మ జాతర అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్రం పండుగ గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి నూకాలమ్మ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించాలని కోరారని, కోరిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూకాలమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణకు అనకాపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో పీలా నాగశ్రీను, గొంతున శ్రీను, కాండ్రేగుల సత్యనారాయణ, దులం గోపి, తాడి రామకృష్ణ, మంగ ఈశ్వరరావు, ఆళ్ల శ్రీను, అప్పికొండ గణేష్, రాము మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కొంతాల రామకృష్ణ గారు మన ఉత్తరాంధ్ర ఇలవేలుపు అమ్మవారు నూకాలమ్మ పండుగ రాష్ట్ర ఆ మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించడం జరిగింది గత వారం. అలాగే ఈరోజు అసెంబ్లీలో సీఎం గారిని కలిసి చెప్పగానే వెంటనే తన ఛాంబర్కి పిలిచారు. పిలిచిన వెంటనే రామకృష్ణ గారు పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర పండుగగా చేయాలని నూకాలమ్మ పండుగకి సీఎం పిఎస్ అయిన రవిచంద్ర గారికి మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇది మనకెంతో గర్వకారణం. కొంతాల రామకృష్ణ గారు చేసిన కృషికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం, మౌలికాదేశాలు జారీ చేయడం మన అందరి అదృష్టంగా, రామకృష్ణ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే మాటని ఈ సందర్భంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రవిచంద్ర గారికి సీఎం రమేష్ గారు ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సీఎం ఆఫీస్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు పిఎస్ నుండి ఎండోమెంట్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కొంతల రామకృష్ణ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారుతో కూడా మాట్లాడడం జరిగింది, ఆనవ రామనాయుడు గారితో. వాళ్ళు కూడా వెంటనే ఈ పండగ తాలూకు ఫైల్ వెంటనే మూవ్మెంట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి ఈ జీవో వస్తుంది. నూకాలం పండుగ వచ్చే నెల పండగ రాష్ట్ర పండగ జరుపుకోవడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే ఈ నూకాలం గుడి సందర్భంలో రామకృష్ణ గారితో పాటు పేలా గోవింద్ గారు, అలాగే సీఎం రమేష్ గారు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చి ఉన్నారు మన పండగకి. ఈ విధంగా అందరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రామకృష్ణ గారు అసెంబ్లీని వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీల అమలుకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల నెత్తిన శటకోపం పెట్టినట్టు ఉందని, ఈ బడ్జెట్ గుండు సున్నా అని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉచిత బస్సు, 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు, 50 ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్ వంటి హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు వారు చేస్తున్న అవినీతిపై కూడా ర్యాంకులు ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈరోజు 2025-26 వార్షిక బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంది మిత్రులు ఈ బడ్జెట్ ఎలా ఉందని అడుగుతూ ఉన్నారు. ఈ బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెత్తి మీద ఒక శతకోపం పెట్టిన విధంగా, ఒక గుండు సున్నాగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఉచిత బస్సు 0, అలాగే ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు ఇస్తారనేటువంటిది ఒక పెద్ద గుడ్డు 0. అలాగే ఏదైతే మరి ప్రతి నెల బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ సోదరులకి మరి పెన్షన్ ఇస్తారనేటువంటి దానికి ఒక గుడ్డు 0. అలాగే జూనియర్ లాయర్లకి నెలకి ఇచ్చేటువంటి మరి 10,000 రూపాయలు ఒక గుడ్డు 0. అలాగే కాపు సంక్షేమానికి ఇచ్చేటువంటిది ఒక గుడ్డు 0. అలాగే పెళ్లి కానుక పేరుతో ఒక గుడ్డు 0. ఆటో ట్యాక్సీ లారీ డ్రైవర్లకు ఇచ్చేటువంటిది ఒక గుడ్డు 0. ఓవరాల్ గా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా మోసం చేస్తూ మరి రాష్ట్రంలోనే 420 ముఖ్యమంత్రిగా నేడున్నటువంటి బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని గమనించి రాబోయేటువంటి కాలంలో ఇటువంటి మోసగారిని మరి గెద్ద దింపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలైన దగ్గుపాటి పురంధేశ్వరి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో విజయవాడ వన్ టౌన్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మ హాస్పిటల్ డాక్టర్ దుర్గా లక్ష్మి, పవన్ కుమార్, శ్రీదేవి వారి మిత్ర బృందం దాదాపు 30 మందితో భారతీయ జనతా పార్టీలోకి నూతనంగా అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మరియు మైనార్టీ అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు పెద్దలు అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారందరికీ పాత్రికేయ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, డాక్టర్ శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా పవన్ గారు, శ్రీదేవి గారు, మరి వారి సహచర బృందం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో వారందరినీ నేను సాదరంగా కేవలం కార్యకర్తలుగా ఉండిపోవటం కాదు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఇందాక పవన్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఈరోజు రాజకీయ క్షేత్రంలో మచ్చలేనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి
వారు ఇందాక తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు ఇంచుమించుగా, రేపు జూన్కి 11 అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారి మీద కావచ్చు లేదా వారి సహచర మంత్రి బృందం మీద కావచ్చు ఎవరు కూడా వేలెత్తి చూపలేనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. 2014 సంవత్సరానికి ముందు ఏదైతే మనం స్కాముల పర్వంగా చూసామో 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిన తర్వాత స్కీముల పర్వాన్ని మనం దేశంలో చూస్తున్నాం. దేశంలో మన భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన, ముందుగా పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం కనుక ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఒక మచ్చలేని పార్టీగా, దేశానికి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించినటువంటి సందర్భంలో అది మాత్రమే కాకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన ఒక నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా వాళ్ళ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నటువంటి సందర్భం. మొన్ననే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేము పరిపూర్ణం చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, నరేంద్ర మోడీ గారు రాబోయే 15-20 సంవత్సరాలు ఇంకా వారు ప్రధానిగా భారతీయ జనతా పార్టీ దేశానికి తన స్థిరమైనటువంటి ఒక మంచి పాలన, సుపరిపాలన అందించే దిశగా ఉండాలి, అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసినటువంటి నేపథ్యం కనుక ప్రజల్లో నుండి అటువంటి మంచి స్పందన వస్తున్నది అంటే ఎంత మంచి పాలన దేశానికి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందిస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ మధ్యనే ఇండియా టుడే ఒక సర్వే నిర్వహించారు. అంటే ఇప్పుడు సంవత్సరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, అడ్డూరి కోటేశ్వరరావు, స్థానిక కూటమి నాయకులు శ్రీధర్, ఈశ్వరుడు, వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావులతో కలిసి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్లు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. పలువురు మహిళలు వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేత్ర వైద్య శిబిరాలు మండల పరిధిలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా ఈరోజు లింగంపర్తి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుమారు 100 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 25 మందికి కంటి సూక్ష్మాలు ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి బుద్ధుడు ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని అన్నారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి వివేకానంద సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి కార్యదర్శి కడలి సత్యనారాయణ, సభ్యులు సారా శ్రీను, వెలుగుల సూరిబాబు, గొంతురెడ్డి బుజ్జి, కర్రి బాబులు, సారా నరసరావు, చికాల అబ్బాయి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద సేవా సంస్థ ద్వారా ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందండి లింగంపట్టిలో. ఇక్కడ నుంచి కంటి లోపల శుక్లాలు పెరిగిన వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి మా హాస్పిటల్కి మా వెహికల్ని తీసుకెళ్ళి మళ్ళా వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్లు అనేవి చేసి వాళ్ళకి ఇక్కడికి మళ్ళా తిరిగి తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు సుమారుగా ఒక 100 చిల్లర వరకు వచ్చారు. అయితే అందులో ఒక 25 మంది వరకు ఈ కంటి శుక్లాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రేపు సోమవారం శస్త్రచికిత్స చేయడానికి వాళ్ళందరినీ రాజమండ్రి వెహికల్లో తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. కళ్ళజోడు అవసరమైన వాళ్ళకి దగ్గరికి చత్వారానికి కావాల్సిన కళ్ళజోడులు ఇక్కడ ఇప్పించబడుతుంది. స్వామి వివేకానంద సేవా సమితి నుంచి చేసే ఒక కార్యక్రమాలు ప్రతి గ్రామానికి ఐ క్యాంప్ పెట్టాలా, ఐ క్యాంప్ ద్వారాగా నేత్రదానం చేయాలా, అలాగే బ్లడ్ డొనేషన్ చేయాలా. ప్రతి గ్రామంలో కూడా ఈ ఒక ఐ క్యాంపు చేయించి వృద్ధులకి బాగా పేదవాళ్ళకి కళ్ళ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు. కళ్ళజోడు పడితే సగం డబ్బులకి కళ్ళజోడు వేస్తారు. ఆపరేషన్ పడితే ఫ్రీగా వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడికి దేబిటిల్లాగా మన రాజమండ్రి గౌతమి హాస్పిటల్ వారు వచ్చారు. అలాగే ప్రతి గ్రామానికి కూడా ఏ సంవత్సరం సరే మా స్వామి వివేకానంద సేవా సమితి టెస్ట్కి మాకు తెలియజేస్తే మాకు తోచిన విధంగా అక్కడ పరిష్కారం ఏదైనా మేము ఆలోచిస్తాం. మా వల్ల అభివృద్ధికి
మేము చేయగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా వివేకానంద సేవా సమితిలో మాధవ సేవే మానవ సేవ అన్నందుకల్లా మానవుల కింద పుట్టినందుకండి మాధవ సేవ చాలా బాగా చేస్తున్నారండి. ఇదే కాదండి, ఏదైనా బ్లడ్ డొనేషనే కాదు, ఐ క్యాంపే కాదు, ఫుడ్ డొనేషనే కాదండి, మా మగ్గం వర్కే కాదు, టైలరింగే కాదండి, ఏదైనా సరే మానవుల కింద పుట్టినందుకు మాకు ఈ మాధవ సేవ చాలా చాలా బాగా ఉంది. నేను వివేకానంద సేవా సమితిలో మహిళా అభ్యర్థురాల కింద నెంబర్ కింద ఉన్నానండి. అది నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ వెనక ఉండి మా సేవా సమితి వాళ్ళందరూ కూడా బాగా నడిపించినందుకు కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో బైతలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గణపతి సదాశివం సేవలు చిరస్మరణీయం. పాతపట్నం మండలం బైతలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు సదాశివం గణపతి పదవి విరమణ కార్యక్రమాన్ని సహచర వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు. డాక్టర్ సదాశివం 1995లో పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాకేమిడి దగ్గరలో ఉన్న సేరంగో క్రిస్టియన్ కళ్ళ ఆసుపత్రిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించారు. అనంతరం 2003లో పాతపట్నం మండలం బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు వైద్యునిగా బాధ్యతలు చేపట్టి 2005లో రెగ్యులర్ వైద్యునిగా సేవలు అందించి మరలా బైదలాపురం వచ్చి 11 సంవత్సరాలు ఉత్తమ డాక్టర్ అవార్డులను అందుకున్నారు. ఒక సంవత్సరంలో 129 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, మరో సంవత్సరంలో 139 ఆపరేషన్ చేసి శ్రీకాకుళం జిల్లాలో బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపును తీసుకువచ్చారని ఆయన ఎంతో మంది వైద్యులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ 24 గంటలు వైద్య సేవలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మన్ననలను, ప్రభుత్వ అధికారుల ప్రశంసలను, గ్రామస్తుల అభిమానాన్ని పొంది బైదలాపురం పిహెచ్సికి గుర్తింపు తీసుకువచ్చిన ఆయన ఈరోజు పదవి విరమణ చేయటం మాకు బాధాకరంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ బాలమురళీకృష్ణ, ఎస్విడివైకే శ్రీనివాసరావు, సర్పంచ్ నల్లి జగదీశ్వరరావు, వైస్ సర్పంచ్ గణపతి, మధుబాబు, డాక్టర్లు కృష్ణారావు, జి షణ్ముఖరావు, సింహన్నాయ నాయుడు, జి వేణుగోపాలరావు, జి భారతి, చాపర హాస్పిటల్ డాక్టర్ ఎం పావని, హేమంత్ లక్ష్మి, మొలియాపుట్టి అలేఖ్య, గంగువాడ డాక్టర్ శివకుమార్, పూర్ణిమ హాస్పిటల్ సిబ్బంది, బైదలాపురం హాస్పిటల్ స్టాఫ్, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సదాశివ కుటుంబ సభ్యులు, కోరసవాడ, కాగువాడ గ్రామ పెద్దలు ఎం తాతయ్య మాస్టర్, ఎం కృష్ణారావు, ఎం రామారావు, ఎం గణపతిరావు, వెంకటరమణ, ఆ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కనుక మీకు ఎటువంటి సలహా వైద్యపరంగా కానీ దేశపరంగా కానీ నేను మీ అందరికీ నేను సేవ చేస్తానని, మరి మీ అందరికీ మీ సేవ మిమ్మల్ని సేవ చేస్తూ నా శాఖ జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేస్తూ మరి నేను ఈ సన్మాన గ్రహీతగా నేను మీ అందరికీ నేను ఒక హామీ ఇస్తున్నాను. ఇక నా సేవను మీరు 24 గంటలు వినియోగించుకోవచ్చు. అలాగే మా డిపార్ట్మెంట్ స్టాఫ్కి, అలాగే కొంచెం మాట్లాడి అయితే ఇక్కడున్న పిఎస్సి స్టాఫ్, హైదరాబాద్ పిఎస్సి స్టాఫ్, వైద్యారోగ్య సిబ్బంది అందరికీ నా నమస్కారం. అయితే సదాశివ గారు నాకు ఎందుకంటే ఆయన నాకు అడిగే కాలేజ్ మన ఆంధ్రప్రదేశ్ కాలేజ్ అయితే నేను ఆయనకి డే స్కాలర్, ఆయన ఆక్సిజన్ సీట్ అందరితో కలిసి ఉంటుంది. అయితే డే స్కాలర్ అయితే ఆయన క్లోజ్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ నాకు శాస్త్రి గారి ఇప్పుడు టీబీ హాస్పిటల్, వైజాగ్ టీబీ హాస్పిటల్ ఆరంభంలో టీబీఎస్ మెడికల్ ఆఫీసర్ చేసే చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఆయన నాకు 84 నుంచి పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరిచయం. ఆయనకి ఇప్పుడు వస్తుంటే దాంట్లో ఫోన్ చేశాడు, సదాశివ ఎట్లా వచ్చినాడు అంటే నేను అతను ఆఫీస్కి వెళ్తున్నాను రాలేదని చెప్పి ఏమనుకోవాలి, అనుకోవాలి చాలా ఈ మధ్య లాస్ట్ మనీ నుంచి చెప్పుకోవాలి, లేదంటే ఈ మధ్య చేసేవాడే కానీ నాకు పొద్దున్న రాసిచ్చాడు అనుకోవాలి. మీకు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత కూడా ఆ ఆరోగ్యం భగవంతుడు మీకు ఇవ్వాలని, మీ మిగతా జీవితం మీ కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. లాభాలు అవకాశం 15 సంవత్సరాల క్రితం మా ఇద్దరు కంటి అవసరం ఉంటే కర్ణాటక హాస్పిటల్కి వెళ్ళాలంటే
సదాశివ గారండి 5 వరకు పని గురించి చెప్పారు. అదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం మా తమ్ముడు పరిచయం అన్నమాట. అది ఎలాంటి వ్యక్తి అంటే శత్రువులు కూడా మిత్రుడుగా ఉంటాడు, అందరినీ కూడా నమ్ముతాడు, ఎంతమంది మోసం చేసి కూడా నమ్ముతాడు. అతని జీవితంలో ఒకటే గొప్పతనం, అంతకుముందు వెళ్ళేది తెలుసు. అతనికి పలానా వ్యక్తి నాకు మోసం చేస్తాడు, పలానా వ్యక్తి విమర్శిస్తాడు, పలానా వ్యక్తి చేస్తాడు తెలుసు. ఈ కూడా అన్న నేను చెయ్యాలి, అతను నాకు నమ్ముకుని వచ్చాడు చెయ్యాలి అని ఒకే దృక్పథంతో చేస్తాడు. కాబట్టి అలాంటి మనిషి డాక్టరేట్ కదా మనిషి ఉండడం కూడా ఈ సమాజంలో చాలా గొప్పతనం. మెడికల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన సీనియర్. ఆ టైంలో మాకు ఐటీడీఏ పరిధిలో మీటింగ్స్ రెగ్యులర్గా ఎవ్రీ 3 months క్వార్టర్లీ ఉండేవి, రివ్యూ మీటింగ్స్. ఆ మీటింగ్స్కి వచ్చేటప్పుడు సదాశివ గారి సారు ఆ పిఓ ఇన్స్ట్రక్షన్స్ మేము తీసుకుని నిజమే అంటే ఆయన ఒక వాల్యూబుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది నాకు ఎంతగానో నచ్చింది. ధన్యవాదాలు మేడం గారు, చాలా చక్కగా కృష్ణారావు, మెడికల్ సూపరింటెండెంట్ సిఐసి పాల్పడ్డాం. ఈరోజు డాక్టర్ సదాశివ గారు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు మరియు మెడికల్ సిబ్బందికు మరియు ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. మొదటిగా మన డాక్టర్ సదాశివ గారు పదవీ విరమణ చేసిన శుభ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయనతో నాకు 2005 నుంచి ఇప్పటి వరకు మంచి అనుబంధం ఉంది సర్వీస్లో. నేను 2005లో ఎర్రమండలం మండలంలో చౌలంగి అనే పిహెచ్సిలో మొదటి మెడికల్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యాను. కాకినాడ జిల్లా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్ప ఉత్సవం, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. అశేషంగా భక్తజనులు ఈ ఉత్సవాలను తిలకించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరి రోజున రాత్రి స్వామివారు అమ్మవారితో కలిసి పాదగయ పుష్కరిణిలో హంస వాహనంలో విహరించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శ్రీ పుష్పయాగాన్ని వైభవంగా జరిపారు. హాజరైన భక్తులకు దేవస్థానం తరపున దంపతాంబూలాలు ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సబ్బవరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న సారేపల్లి గంగా భవానీ సేవలు ఆదర్శనీయమని ఎంపీపీ బోకం సూర్యకుమారి రాము నాయుడు, ఎంపీడీఓ పద్మజ అన్నారు. సబ్బవరం మండల పరిషత్ డల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగి సారిపల్లి గంగా భవానీ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడు, ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ గంగా భవానీ ఎంపీడీఓ కార్యాలయంలో సహాయకులుగా విధులకు అంకిత భావంతో నిర్వహించి పలువురు అధికారుల మన్ననలు అందుకుంటూ మరోపక్క గృహిణిగా ఇంటిని పిల్లలను తానే అమ్మా నాన్నగా బాధ్యతలు నెరవేర్చుకుంటూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. అనంతరం భవానీ ముగ్గురు
కుమార్తెలు మాట్లాడుతూ చిన్నతనం నుంచి నాన్న లేకపోయినా అన్ని తానై తమను ప్రయోజకులను చేసిన అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ గడిచిన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం గంగా భవాని ఎంపీపీ, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు దుస్సాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ RECS డైరెక్టర్ బూకం రామునాయుడు, బోను గంగునాయుడు, MEO మరియు S లక్ష్మణరావు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నేను మండల పరిషత్ ఎన్నికై వచ్చిన దగ్గర నుంచి ఆమెను చూస్తున్నాను. ఆమె సేవలు అయితే మాత్రం నాకు చాలా నచ్చాయి. మునుపున్న MDO గారు, ఏవో గారు, బాబురావు గారు అనేవారు. వాళ్ళిద్దరూ అయితే ఆమె చుట్టంలా చూసేవారు. ఆవిడెప్పుడు ఆ ఎప్పుడు కూడా అలాగా పని చెప్పేవారు కాదు. ఆవిడ ఏ పని నచ్చితే ఆ పని చేసేవారు. ఎవరు చెప్పకుండా చేసేవారు. ఆవిడలో ఉన్న గొప్పతనం అది కాకుండా గవర్నమెంట్ దృష్టిలో ఆవిడ ఉద్యోగంగా చేసేవారు ఎంతవరకు. కానీ ఇంట్లోనైతే 2 ఉద్యోగాలు చేశారు. అది గొప్ప, చాలా గొప్ప. ఎందుకంటే మగవారు లేకుండా 3 ఆడపిల్లలు పెంచడం అంటే అదంతా చిన్న విషయం ఏమి కాదు. అంటే ఇప్పుడు అందరినీ ఆ బాధలు పడుతున్నాం కాబట్టి ఒక ఆడ మనిషి అన్ని పనులు చేయడం ఎంత కష్టమో మనకు అర్థం అవుతుంది. మేము ఆ ప్లేస్లో ఆడవాళ్ళగా ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మగవారిని బయట నుంచి ఏదో ఒకటి తెచ్చి ఇచ్చినా సరే ఎక్కడో ఒక దగ్గర బ్యాలెన్స్ కాసుకోలేము. అలాంటిది ఆవిడ అన్ని బ్యాలెన్స్లు కాసుకొని వాళ్ళందరినీ ఒకే దాటిగా నడిపించి వాళ్ళందరినీ సంతోషపరిచి పెళ్లి చేసి పెద్దవాళ్ళని చేసినందుకు వారికి నా హృదయపూర్వకంగా ఆభరణం. అలాగే MDO గారు అయితే అనేవారు, మామకి ఏమైనా పని చెప్పడం కానీ చేయడం కానీ ఏమీ చేసేవారు కాదనమాట. ఏవో గారు కూడా, బాబురావు గారు అయితే ఇంకా బాగా ఆవిడ చుట్టంలా చూసేవారు అనమాట. ఏ పని అయినా సరే కావ్య ఉండేవారు. అప్పటి నుంచి ఉన్నారు ఆ కావ్య అనే అమ్మాయి, ఇంగ్లీష్ అనే అమ్మాయి ఉండేవారు. వాళ్ళు ఎత్తున పెట్టడం, కావ్య అనడం, ఏదైనా పని చెప్పడం చేయడం అని ఆమె చెప్పించుకునేవారు కాదనమాట. ఆవిడ ఉన్న గొప్పతనం అది. ఆవిడ పని ఏదో, ఆవిడ డ్యూటీ ఏదో సైలెంట్గా చేసుకుంటారు. చాలా చక్కటి సేవలు అందించిన గంగా భవాని గారికి ఇంటి పైన 5 ఆరోగ్యాలు కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గంగా భవాని గారు తన ఉద్యోగ బాధ్యతల నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటున్నారు, ఉద్యోగం విరమణ చేసి. అటువంటి సందర్భంలో వారిని ఈరోజు సన్మానించి ఆవిడ గురించి కొంత విషయాలు చెప్పుకోవడానికి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శ్రీమతి గంగా భవాని గారి గురించి మాకు తెలిసింది కొంచెం తక్కువ. ఎందుకంటే మేమందరూ కూడా చాలా వరకు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా మాకు ఏవి అంతగా తెలియదు. కానీ ముఖ్యంగా ఆవిడైతే మాత్రం పూర్తి నిబద్ధతతో తన విధి నిర్వహణ చేస్తారు. చాలా డెడికేటెడ్గా ఉంటుంది తను. ఎప్పుడు ఏ విషయంలో పిలిచినా సరే ఇమీడియట్గా వచ్చి మనం చెప్పకుండానే అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేసి మంచిగా అనిపించుకున్నారు. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడ. ఆవిడతో మనం ఏం చెప్పాలన్నా సైకిల్ ద్వారానే చెప్పుకోవాలి. కష్టపడి ఈ స్థాయికి వచ్చానని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. చిన్న వయసులోనే భర్త చనిపోతే 3 ఆడపిల్లలు పెంచుకుని వాళ్ళని ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మనవరాలతో ఆవిడ చాలా ప్రస్తుతం అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే ఆవిడకి పదవి విరమణానంతరం కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. కార్యాలయంలో వయస్సుగా పనిచేస్తూ పదవి విరమణ చేస్తున్న శ్రీమతి సారిపల్లి గంగా భవాని గారు వీడ్కోలు సభకు అధ్యక్షత వహించిన ఎంపీడీ గారికి, ముఖ్య అతిథిగా చేసిన మన ఎంపీపీ గారికి, అలాగే మన రామనాయుడు గారికి, అలాగే సన్మాన గ్రహీత అయిన భవానీ గారికి, పత్రికా విలేకరులకు, అలాగే మన సెక్రటరీ సోదరులకు, వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కరించుకుంటారు. మేమైతే ఈ మధ్య కాలంలో వచ్చిన నేను అనకాపల్లిలో సీనియర్ అసిస్టెంట్గా చేసినప్పుడు తను అక్కడ ఓఎస్గా పనిచేసిందండి. పనిచేసిన కాలంలో తన గురించి చెప్పాల్సి వస్తే బాగానే పనిచేసుకుని ఉద్యోగ నిర్వహణ విషయంలో ఎక్కడ అశ్రద్ధ లేకుండా తన బాధ్యతలు తను నిర్వర్తించుకుంటూ
అన్నిటికంటే మెయిన్ ఏంటంటే తన అంటే తను చెప్పిన విషయం బట్టి మాకు తెలుస్తుంది ఏంటంటే కుటుంబాన్ని చక్కగా అంటే భర్త చనిపోయిన తర్వాత కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దడం విషయంలో మటుకు సక్సెస్ అయిందని చెప్పాలి. అలాగే సేమ్ టైం ఆఫీసర్స్ అలాగే ఆఫీస్ విషయంలో కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ ఆవిడ ఇవాళ ఆఖరి రోజు ప్రయాణం చేరుకున్నారు. సేమ్ టైం మా ఆఫీస్లో కూడా ఎవరైనా వస్తే అంటే ఒక డెకరం రండి కూర్చోండి, బాబు ఎండలు పడి వచ్చారు మంచినీళ్ళు తాగుతారా, లేకపోతే కూర్చోండి బాబు మేడం గారు వస్తారు, లేకపోతే మా యువ గారు వస్తారు, మీరు ఎవరి గురించి వచ్చారు అంటూ అందరినీ పలకరించుకుని తన బాధ్యత ఏదో తను చేసుకుంటూ వెళ్ళి తన కుటుంబంతో అండ్ కూడా భగవంతుడు ఆరోగ్యాలు అసలు నుంచి ఇదే విధంగా పూర్తి కావాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి గుడివాడ. నిత్యం జరగనున్న మాస్మరణతో కూటమి పాలన జరుగుతుందని స్పష్టం చేసిన అమర్నాథ్. వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న మాజీ ఎమ్మెల్యే గండి. బడ్జెట్లో విశాఖకు 12 నుంచి 1400 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసిన బాబ్జీ. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్రం పండుగ గుర్తించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు. జాతరను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే కొనతాలకు ధన్యవాదాలు తెలిపిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.